నమస్తే అన్న. నమస్తే అన్న. నేను చెప్ ఎల్బీనగర్ నుంచి వచ్చిన సార్. 4 సార్లు వచ్చిన ఈ జీరో బిల్లు కోసం. నాకు 60-70 యూనిట్ కన్నా ఎక్కువ కాలేదు. నేను ఆటో డ్రైవర్. నేను ఆటో పెట్టి నేను రోజు అనుకున్నా 3 నెలలకు అవుతుంది బాబు, 2 నెలలకు అవుతుంది బాబు అని చెప్పి 3 నెలలు 4 నెలలు తర్వాత మళ్ళీ వచ్చిన. ఇప్పుడు 4గోసారి వచ్చిన. జీరో బిల్లు, కరెంట్ బిల్లు కావట్లేదు. 60 యూనిట్ 70 యూనిట్ కన్నా ఎక్కువ నేను వాడకం కావట్లేదు. ఆడ వార్డ్ ఆఫీస్ లో పోతే ఏంది, నాట్ అప్లైడ్ అని చూపిస్తుంది. నాట్ అప్లైడ్ బాబు, నువ్వు అప్లై నాట్ అప్లైడ్ అని చూపిస్తుంది. నాట్ అప్లైడ్ అని చూపిస్తుంది. అయితే నాట్ అప్లైడ్ అంటే నేను అన్ని ఇచ్చిన, ఆ ఫామ్లు అన్ని ఇచ్చిన. మహాలక్ష్మి గ్యాస్ అది ఆధార్ కార్డ్ అన్ని రేషన్ కార్డు ఓకే ఉంది. ఈ నాట్ అప్లైడ్ అని ఉంది. అది యాప్ గవర్నమెంట్ యాప్ అప్లై ఓపెన్ చేయలేదని వాళ్ళు చెప్తారు. గవర్నమెంట్ యాప్ ఓపెన్ చేయట్లేదని చెప్తారు. ఈడికి వస్తే ఏమో వాళ్ళు వాట్ ఆఫీస్ పోమంటారు. వాట్ ఆఫీస్ పోతే ఏమో మాకేం తెలియదు సంబంధం, వాళ్ళు ఓపెన్ చేస్తేనే మేము చేస్తాం జీరో బిల్లు అని చెప్పి వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఆ జీరో బిల్లు కోసం ఏమో తిరిగి తిరిగి చేస్తాం. అవుతుందా కాదని అర్థం కావట్లేదు. ఇది కాకపోతే కాదని చెప్పాలి, కానీ అవుతుంది బాబు 2 నెలలు అయితే 3 నెలలు అవుతుంది అని చెప్పి. అంతకుముందు నాది బ్యాలెన్స్ ఉండే 9 నెలల కింద అవన్నీ క్లియర్ చేసేసిన. ఇప్పుడు 2 సార్లు వచ్చిన డిఓ1 మేడం, ఐఎస్ కలెక్టర్ డిఓ1 మేడం బి కలిసిన. అయితే మేడం బి చెప్పింది అయిపోతుందని చెప్తే ఇప్పుడు 3 నెలలు మళ్ళీ వచ్చినా మళ్ళీ కావట్లేదు. దానికోసం ఇచ్చిన జీరో బిల్లు, కరెంట్ బిల్లు కావాలని చెప్తారు. ఆ యాప్ ఏదో ఓపెన్ చేస్తే 200 యూనిట్ లోపల ఉన్న యాప్ అయితే అప్లై చేసుకుంటారు. ఆ యాప్ ఓపెన్ చేయమని చెప్పి గవర్నమెంట్ కి చెప్తున్నా. మీ ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారా? వార్డ్ ఆఫీస్ లో పోయి మాట్లాడినా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నాట్ అప్లైడ్ అంటే బాబు వాళ్ళు పైనుంచి యాప్ బంద్ చేసారు. వాళ్ళు యాప్ ఓపెన్ చేస్తేనే అది ఓకే అవుతుంది. ఆ గవర్నమెంట్ పైనుంచి ఓపెన్ చేయకపోతే మేమేం చేయాలని చెప్పి వాళ్ళు కొంత ఏమంటారు, వాళ్ళు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, డబ్బులు లేవు, వాళ్ళు జీతం ఇచ్చడానికి లేవు, అందుకోసం బంద్ చేసారని చెప్పి వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఆ అధికారులు చెప్తారు. దానికోసం ఇవి అవుతుందా కాదా, కాకపోతే కాదని చెప్పాలి. మా ఇంటి పక్కన వాళ్ళందరికీ వచ్చింది, మాకు రాడు. ఒకరికి వచ్చింది, ఒకరికి కావట్లేదు. అదే వస్తుంటారు. మీకు జీరో బిల్ ఒకటేనా సమస్య? జీరో బిల్లు, గ్యాస్, ఆ గ్యాస్ వస్తుంది. పెన్షన్, మహిళా పెన్షన్ మహిళా పింఛన్ 2500 రావట్లేదు. రావట్లేదు. 2500 రావట్లేదు. అది అది గ్యాస్ ఒకటే వస్తుంది. రేషన్ కార్డు ఉందా మీకు? రేషన్ కార్డు ఉంది. డబుల్ బెడ్రూమ్ ఉందా? డబుల్ బెడ్రూమ్ లేదు. లేదా? డబుల్ బెడ్రూమ్ అది అప్లై చేశారా? అప్లై చేసినాం. మీ దగ్గర మీకు ఏమైతే అందట్లేదో అవన్నీ అప్లై చేశారా ఫామ్ లో? అన్ని అప్లై చేసినాం. వాటిలో మీకు ఏమేమి వచ్చినా ఏమేమి రాలేదు? మాకేం ఇప్పుడు ఆ ఇంటి గురించి అయితే తర్వాత వస్తుందని చెప్పారు. ఇప్పుడు జీరో బిల్లు అయితే కరెంట్ నెలకు 400-500. ఇప్పుడు మేము ఆటో జీరో బిల్లు, ఈ బస్సు ఫ్రీ అయిన కాడ నుంచి మాకు ఈ ఆటోలు మాకు బండి కిరాయి వెళ్ళడం కష్టం అవుతుంది. ఏదో ఒకటి కొంచెం మాకు సల్బోట్ అవుతుందని చెప్పి మేము నెలకు 400-500 కొంచెం మిగులుతుందని చెప్పి ఇంటి కిరాయి కట్టుకోవడం. ఇది బండి కిరాయి, ఆటో కిరాయి 400-500 రూపాయలు ఆటో కిరాయి కట్టాలి. దానికోసం ఇది అవుతుందని చెప్పి ఇప్పుడు రాకపోతే అందరు రాకపోతే మంచిగా ఉంటుంది. ఒకరికి వచ్చి ఒకరు రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. దానికోసం చెప్పి గవర్నమెంట్ కాదు యాప్ ఏదో ఓపెన్ చేస్తే 200 యూనిట్ లోపల అప్పుడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం చెప్పి 200 యూనిట్ లోపల వస్తే కట్టకండి అని చెప్తారు. వాళ్ళు డబ్బులు కట్టకపోతే కట్ చేసిపోతారు. అట్లా అంటారు. ఇప్పుడు వాళ్ళు ఒక మంత్రులు ఒక మాట మాట్లాడతారు, వాళ్ళు ఒక కరెంట్ వాళ్ళకి ఒక మాట మాట్లాడతారు. ఇంకా మేము ఏం చేయాలి చెప్పు. మీ ఆటో వాళ్ళకి 10,000 ఎంత ఇస్తున్నారు? మాకు ఇప్పుడు నెలకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. ఓకే. నెలకు 1000 రూపాయలు ఇస్తున్నది. ఇప్పుడు దాదాపు 15 నెలలు అయింది. 15 నెలలు ₹1 డబ్బులు వేయలే. మా ఆటోలో పరిస్థితి ఘోరంగా ఉంది. మాకు ఆ ఓలా ఊబర్ వాళ్ళు మాకు కమిషన్ మీద కమిషన్ తీసుకుని మాకు చంపుతారు. ఆ ఓలా ఊబర్ యాప్ తీసేసి మాకు అవి సిటీ యాప్ పెట్టుకుంటే ఒక ₹5 ₹10 అంటే గవర్నమెంట్ కైనా ఇన్కమ్ వస్తుంది కదా. ఆ ఓలా ఊబరు, ఆ ర్యాపిడో తీసేస్తే మంచిది కదా. దానివల్ల ఇప్పుడు ఈ నుంచి 20 కిలోమీటర్ పోతే 140-150 కొడుతుంది. ఎప్పుడో సమైక్య రాష్ట్రంలో మీటర్ పెంచింది ₹11. ఇప్పుడు దాకా దాదాపు 16 సంవత్సరాల దాకా ఇప్పుడు దాకా మాకు అదే మీటర్ నడుస్తుంది. కిలోమీటర్ ₹11 అదే మీటర్ నడుస్తుంది. దయచేసి గవర్నమెంట్ కి మాకు మీటర్ కొంచెం పెంచమని చెప్పండి. మాకు మినిమం ₹20 చేయమని చెప్పండి. పరిస్థితి ఘోరంగా ఉంది. మా ఆటో పరిస్థితి దాదాపు 40-50 మంది ఆత్మహత్య చేసుకున్నారు. లాస్ట్ మంత్ మీరు యూనియన్ స్ట్రైక్ చేస్తున్నారు, అదేమైనా ఫలించిందా లేదా? ఏం లేదు. మంత్రి గారు మాట్లాడారు, నేను చేస్తానని చెప్పి. అప్పుడేమో చేస్తానని చెప్పి ఎలక్షన్ ముందు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు అప్పుడు మాట్లాడారు. అయితే చేస్తానని చెప్పిండు. చేసిన తర్వాత మళ్ళా ఆ క్యాబినెట్ మీటింగ్ లో చేస్తానని చెప్పిండు పొన్న ప్రభాకర్ గారు. వాళ్ళేమో ఇప్పుడు చేయలేదు. మాట్లాడిండ్రు చేస్తా అని చెప్పి ఆ ₹1000 లేదు, మొత్తం ఏం లేకుండా అయిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ఛానల్ ఖాళీ ఆటో నిలబడితేనే మాకు ఫోటో తీసి, ఖాళీ ప్యాసింజర్ దింపితేనే గిట్ట ఫోటో తీసుకుంటారు. అప్పుడే మా లైసెన్స్ నెంబర్, ఆధార్ కార్డు ఫోటో తీసుకొని ₹120 ఛానల్ అప్పుడే కొట్టిస్తారు. ఈ దాదాపు ఛానల్ మాత్రం మరి ఘోరంగా కొట్టేస్తారు. ఆటోలకు ఎక్కడ పడితే అక్కడ ఫోటో తీసుకుంటారు. ఛానల్ మరీ ఘోరం అవుతుంది. ఆటోలు కొంచెం సానుభూతి తెలుపడం అని చెప్పి నేను దయచేసి గవర్నమెంట్ కి దండం పెట్టి చెప్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. आप कहाँ से आ रहे हैं? आपका प्रॉब्लम क्या है? टोली चौकी से आ रहा हूँ मैं। डबल बेडरूम का भी डाला, पर्जा फलन का भी डाला, घर का डाला,
वो 2,500 का भी डाला, कुछ नहीं आया। वहां गए तो वार्ड ऑफिस को गए तो वहां जाओ, वहां गए तो एमसीएच के ऑफिस को जाओ, यहाँ गए तो यहाँ गए, अब यहाँ गए तो ये लिख के दिया, देखो ये लिख के दिए यहाँ जी, अंदर, यहाँ जाओ हो जाता बोलते। ये लिख के दिया हाँ आपके अंदर फोन में? मैसेज, पेपर ऐसे कुछ भी नहीं कुछ दिया? भी नहीं पूरा। अच्छा, ठीक बोले है। तो हो जाता, जाओ मतलब हम लोग 1 साल से फिर रहे हम लोग वहां गए, एमएलए साहब करने गए तो बोले नहीं नहीं वहाँ एमसीएच ऑफिस को जाओ, एमसीएच ऑफिस को गए तो बोले अरे वार्ड ऑफिस को जाओ, ये तो फिर गोलकुंडा मंडल को जाओ, ऐसा बोल के फिर आए साहब। तकरीबन वो डबल बेडरूम का भी डाले सो नहीं आया, इंक्वायरी को भी नहीं आया कोई भी। केसीआर के पीरियड में डाले थे, केसीआर तो भी अच्छा कराता था। अब इन लोग जो है ऐसा करके ये लिख के दिया, अभी वहाँ यहाँ जाओ बोल रहे, यहाँ जाओ ना, डबल डालना पड़ता तुम्हारे को, अब तक नहीं आया, इंक्वायरी को भी नहीं आया, वो नहीं आया बोलते वो। आपके घर के पास ऑफिसर्स रहते हैं ना, उनसे मिले क्या? वहाँ पे भी गया मैं, वहाँ गया तो यहाँ कुछ भी नहीं है, वहाँ एमसीएच के ऑफिस को जाओ हैदराबाद, यहाँ कुछ भी नहीं है। आप यहाँ पे कितने बार आ रहे हो? यहाँ तकरीबन 2-3 वक्त अब तक में। अच्छा, हाँ 3 बार ऐसा ऐसा ही बोले क्या? ऐसे बोले, फिर एक वक्त में बोले नहीं डालो बोले, फिर पूरा डाला, फिर रहा हूँ मैं बोला आपका यही एक ही प्रॉब्लम है क्या? अब ये डबल बेडरूम का है, 2,500 का भी है उसमें। अच्छा, गैस बिल, गैस का भी नहीं आया, गैस का भी डाले, कुछ भी गैस नहीं का मिला। भी नहीं आया, लाइट का भी नहीं आया, अच्छा, ठीक है। कुछ भी नहीं आया। ठीक है। राइट।